వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆదర్శంగా నిలిచిన టీపీసీసీ కార్యదర్శి అనాథాశ్రమంలో జన్మదిన వేడుకలు. అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య. నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం. వైసీపీ నేత ఆధ్వర్యంలో అక్రమ మద్యం వ్యాపారం. మైలవరం చెక్పోస్ట్ వద్ద బయటపడ్డ బండారం. మామిడిపల్లిలో టీఆర్ఎస్ నేతల కబ్జా పర్వం. ఇదేమిటని నిలదీస్తే దాడులు. వనస్థలిపురంలో ఘనంగా కార్తీక మనసమారాధన. ఐక్యమత్యమే ఆయుధమన్న కాపు సంఘం నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే కార్తీక మాసం సందర్భంగా వనస్థలిపురంలో కాపు తెగ బలిజ ఒంటరి సంఘం ఆధ్వర్యంలో వనసమారాధన నిర్వహించారు. గోమాత పూజతో మొదలైన ఈ కార్యక్రమం అద్వంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు పాలంకి సుబ్బారాయన్ ఆహుతులను వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం అంటే వ్యక్తుల సమూహమని కలిసికట్టుగా సాగితేనే అభివృద్ధి చెందుతామన్నారు. ఈ సమావేశానికి సిబిఐ మాజీ అధికారి జడి లక్ష్మీనారాయణ, జగ్గైపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి గ్రంథి భవానీ ప్రసాద్, కార్యదర్శి ఇమ్మడిశెట్టి శివకోటేశ్వరరావు, సంఘం అధ్యక్షుడు పాలంకి సుబ్బారాయన్, కొలిశెట్టి లక్ష్మయ్య, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్లు లచ్చిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, గోశాల నిర్వాహకుడు బాలాజీ నాయుడు హాజరయ్యారు. అనంతరం కార్యదర్శి ఇమ్మడిశెట్టి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ ఐకమత్యమే బలమని, ఆహుతులను సూచనలను పరిగణలోకి తీసుకుని ముందుకు సాగుతామన్నారు. మస్తాన్ రా గారు మా అసోసియేట్ ప్రెసిడెంట్. తరఫున ఇచ్చినటువంటి కాల్ ఏదైతే ఉందో దాన్ని పురస్కరించుకొని ఈ వనస్థలపురం ఏరియా పక్కనున్న కాలనీ సమితికి సంబంధించినటువంటి కాపు తెలగ బలిజ ఒంటరి సంఘానికి సంబంధించినటువంటి సభ్యులందరూ వాళ్ళ ఫ్యామిలీ తోటి ఈరోజు చక్కగా మేము ఇచ్చినటువంటి ముందు ఆరంభించి మాకు ఇంత స్ట్రెంత్ ఉంది, మేము ఇంతమంది ఇన్ని వేల మందిని మేము ఈ వనస్థలపురం ఏరియా కాలనీలో కానీ ఎల్బీనగర్ ఏరియాలో కానివ్వండి అని చెప్పేసి నిరూపించినటువంటి సందర్భంలో మా సంఘం తరఫున కాపు తెలగ బలిజ ఒంటరి సభ్యులందరికీ మరి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు మరి ఈ కార్యక్రమానికి మేము పిలిచిందే తొడవగా మరి జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ గారు, జగ్గైపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గారు, తర్వాత ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, తర్వాత మరి సెయింట్ మేరీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అధిపతి మరి కేవీకే రావు గారు, అలాగే రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లక్ష్మయ్య గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర రెడ్డి గారు కానివ్వండి, లచ్చిరెడ్డి గారు కానివ్వండి, తర్వాత మిత్రులు ముత్యాల రాజశేఖరు, మరి వీళ్ళందరూ కూడా మరి రావడం, వాళ్ళ యొక్క శుభాకాంక్షలు అన్నది ఈ కమ్యూనిటీకి తెలియజేయటం చాలా సంతోషించదగినటువంటి విషయం. మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఈ శుభ సందర్భంలో మరి మేము దాదాపుగా 8,000 నుంచి 10,000 మందికి ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఇక్కడ. అయినా కూడా కొన్ని పరిస్థితుల దృష్ట్యా అందరూ ఈ రోజున రాలేకపోయినా, కొన్ని మ్యారేజెస్ ఉన్నా కూడా మరి దాదాపు ఒక 4,000 పైగా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యి దిగ్విజయం చేశారు. వాళ్ళందరికీ మరొకసారి కాపు సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఊరుకొండ మండలం రామరెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. 18 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని అందులో 2 ఎకరాల్లో వరి వేసి వ్యవసాయం చేస్తున్నాడు. వరి పంట వేయడం అప్పులు ఎక్కువ కాలంతో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద దిక్కు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఏం వైర్ అది వైరా తాడా
రాములు రాములు అది చూడు ఇప్పుడు కనిపిస్తుందా? వైరేనా? వైర్ తోటి వేసుకున్నాడా? చూసినావు కదా, వైరే కదా. ఈ చెప్పులు ఇవన్నీ ఎవరు? ఆయనేనా? ఇవాళ ఆయనదేనా? అంటే నీకు రాములు ఏం కావాలి? అన్న కావాలనా? పొద్దుగాల ఎన్ని గంటలకు ఉన్నాడా ఊళ్ళో? పొద్దుగాల ఎప్పుడు వచ్చింది నా ఊళ్ళోకి వెళ్ళి? అమ్మా నీకు ఇంటికాడికి వెళ్ళి ఎప్పుడు వచ్చిందమ్మా? నువ్వు ఎన్ని గంటలకు పోయినావు పొద్దుగాల? 10 గంటలకు ఇంటి దగ్గర ఉన్నాడా? మామూలు 10 తర్వాత ఇక్కడ వచ్చిందా మరి? అని ఇక్కడ వచ్చేసిండు. నీతోనైతే ఉదయం 10 గంటలకైతే మాట్లాడిండు కదా ఇంటి దగ్గర. అక్కడ నుంచి ఇక నువ్వు అక్కడ వెళ్ళినాక ఇక్కడ వచ్చేసి అంతేనా? రైట్, మంచిది. ఇప్పుడు ఈయనకు ఆ వైర్ తోటి చూసినావు కదా, ఇప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోతాము. తీసుకుపోయినాక రేపు పొద్దుగలన మరి సారోళ్ళు ఇప్పుడు అనేది. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ మండలం గ్రాంబేడిపల్లి గ్రామంలో మా గుర్రంపల్లి దశరథం అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇందుకు కారణం ఏంటంటే ఆయన ఈ యొక్క వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉన్నాడు. ఆయనకు ఆరోగ్యం మీద బాగాలేదు. నిన్నమన్న ఏంటంటే ఆయన వరి పంట వేసిండు, ఇక్కడ కౌలుకు బట్టి పొలాన్ని వరి పంట వేసిండు. నిన్నమన్న ఏంటంటే ఆరోగ్యం పరంగా ఆయన చాలా అప్పులు అయ్యిండు. అప్పులైన తర్వాత ఈ వరి కరెక్ట్ వండకపోవడం, దీన్ని కొనుగోలు సగం చేయకపోవడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన దిగులు పడి ఈరోజు మాలతోట్ల ఊరేసుకొని చనిపోవడం జరిగింది. ఈ విషయం ఏంటంటే ఆయన ఇంతకుముందు కూడా ధైర్యం ఉండే వ్యక్తి, అంత పిరికి వ్యక్తి కాదు. కానీ ఏంటంటే ఒకటేసారి అన్ని ఆ అప్పుల బాధలు ప్లస్ ఈ పంట కరెక్ట్ వండకపోవడం, పండిన పంటను కొనుగోలు చేసే విధంలో ఇవన్నీ నిన్న వచ్చిన ప్రకటనలో చాలా కారణం. ఎందుకంటే ఆయన దిగులు పడుతున్నాడు. ఆయన కొంత అవగాహన వ్యక్తి. ఆయన ఇంతకుముందుకు సర్పంచ్ కూడా కాంటాక్ట్ చేసిండు ఆయన. కాబట్టి ఆయనకి ముఖ్యంగా రైతు ఈ రాష్ట్రంలో భరోసా లేకుండా అయిపోయింది. ఈ రైతులను వైసీపీ నేత అక్రమ మద్యం రవాణా గుట్టురట్టయింది. కృష్ణా జిల్లా మైలవరంలో వైసీపీ సీనియర్ నాయకుడు 2 ఏళ్లుగా అధికారులు చెక్ పోస్ట్ సిబ్బంది సహకారంతో నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందడంతో అప్రమత్తమైన డివిజనల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కాపు కాశారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు తరలిస్తున్న 480 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మామిడిపల్లి గ్రామంలో దళితులకు సంబంధించిన 32 ఎకరాల భూమిని స్థానిక కార్పొరేటర్ టీఆర్ఎస్ శివకుమార్ మహేశ్వరం బీసీసీఎల్ ప్రెసిడెంట్ నిమ్మల నరేందర్ గౌడ్ కబ్జా చేస్తున్నారని అడిగిన దానికి ఎస్సీలపై దాడి చేసి వారిని దూషించి టీఆర్ఎస్ కార్పొరేటర్ శివకుమార్ అడిగిన పాపానికి రాత్రి స్థానిక యువత మహిళలపై కేసు నమోదు చేసి జైలుకు పంపుతూ అధికారంలో ఉన్నామని, మీ అందరినీ జైలుకు పంపుతామని హుక్కుం జారీ తమపై అక్రమ కేసులు పెట్టారని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ ముందు బాధితులు ఆందోళన చెందారు. కాబట్టి మీరు ఒక్కసారి రెవెన్యూ నుంచి తీసుకొని పీపల్ సర్వే తీసుకొని మీరు మ్యాపింగ్ చేసుకోండి. 141లోకి ఎంటర్ కాకుండా ఒకవేళ మీ దాంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళని జరిపిస్తాము, పోలీసులు జరుపుతారు, చట్టం ఉన్న దానికి జరపనీకే అని నేను చెప్పిన. సరే అట్లనే చేస్తాను. పోయిన తర్వాత రాత్రి వాళ్ళ కేసు పెడితే వాళ్ళ ఆర్గనం తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి రాత్రి 12:30 అయింది సార్ మాకు.
ఇప్పుడు మేము అడిగిన సమస్య ఏంది? నా ఇంటికి తీసుకోమని నేను ఇళ్ళని పోయి రెచ్చగొట్టలేదు, నాకేమన్నా మీరు గుంజుకొచ్చి పెట్టినని నేను అడగలేదు. ఇదే వెంకటేశ్వర గుడి ల్యాండ్ 32 ఎకరాలు వాళ్ళ డాడీ అమ్మిండు. వాళ్ళ డాడీ ఒక ముస్లింకి అమ్మి వీళ్ళే కొట్లాడినట్టు చూపిస్తారు. మళ్ళీ మేమే ముందర మాట్లాడితే బయట మాట్లాడదాం. రహమత్ నగర్లోని తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ కార్యాలయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నగేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సయ్యద్ మెహరాజ్ అలీమూర్తి, తిక్కన సయ్యద్ హుస్సేన్, షరీఫ్, పటేల్, రహీం, కలీం షబ్బీర్ పాల్గొన్నారు. बड़ा बड़ा हैप्पी बर्थडे टू यू भले सा हैप्पी बर्थडे टू बार बार तुझे आए बार बार तुझे हजारों साल मेरी है आवाज कैसे बड़ा Happy birthday to you. హయత్ నగర్ డివిజన్ గుంటూరు రోడ్లో నిర్మించిన దత్తాత్రేయ కాలనీ స్వాగత ద్వారాన్ని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డితో పాటు కాలనీ ప్రతినిధులు వెంకటరెడ్డి, ప్రెసిడెంట్ రమేష్, కార్యదర్శి శోభన్, స్వాగత ద్వారం దాత ఇండ్ల ఏడుకొండలు దంపతులు పాల్గొన్నారు. డోనర్ చూడండి. రైట్ అన్న ఓకే జై తెలంగాణ. సుధీరనగర్ నాయకత్వం. వడిదిల్లాలి. సుధీరనగర్ నాయకత్వం. సుధీరనగర్ నాయకత్వం. సార్ కాలనీ జంక్షన్ అండి, కాలనీ జంక్షన్ అండి సార్. వచ్చి కూర్చున్నాం అట్లాగే ఎండలో అలాగే కూర్చున్నాం. మీరు వెనక జరిగేది ఇక అన్న ఫోన్ వచ్చా అన్న ఫోన్ కొంచెం ప్రిన్సిపల్ ఇగో ఇక్కడ ఇక్కడ మీరా
చేసినాం. ఈ ఆర్చ్ నిర్మాణం చాలా చక్కగా అయింది. అలాగే ఈ కాలనీలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది. ఎందుకంటే కాలనీ మొత్తము ఎక్కడ కూడా డ్రైనేజ్ లైన్ లేదు. ఇప్పుడు కొత్త ప్రపోజల్స్లో ఈ డ్రైనేజ్ లైన్ పెట్టి కంప్లీట్గా ఈ కాలనీ మొత్తం కూడా మార్చి లోపల డ్రైనేజ్ లైన్స్ వచ్చేటట్టు కంప్లీట్ చేస్తాం. దాని తదనంతరము రోడ్ల కార్యక్రమం టేకప్ చేస్తాం. ఎందుకంటే డ్రైనేజ్ కోసం మొత్తం తవ్వాల్సి వస్తుంది కాబట్టి రోడ్లు అది అయిపోయాక, తవ్వకం అయిపోయాక, భూగర్భంలో ఉండే వ్యవస్థలన్నీ అయిపోయాక రోడ్ల కార్యక్రమం కూడా టేకప్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. టీపీసీసీ కార్యదర్శి కోటశంకర్ ఆనందరావు తన 50వ జన్మదినాన్ని అనాథాశ్రమం పిల్లల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గోల్నాక్ అనాథాశ్రమం, విద్యానగర్ అనాథ పిల్లల ఆశ్రమం, డీడీ కాలనీ అనాథాశ్రమంలోని నిత్యావసరాలను పంపిణీ చేశారు. ముందుగా వారు పలు ఆలయాలను దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తన 50వ జన్మదినాన్ని అనాథల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మీకు ధన్యవాదాలు. ధన్యవాదములు. థ్యాంక్ యూ. అన్నాడు హ్యాపీ బర్త్డే. ఇంకోసారి అమ్మాయికి ఒక చేతిలో ఇస్తూ మీరు పట్టుకోండి. చేద్దాం నువ్వు పట్టుకో. చేద్దాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నెల్లూరులో రైతులు బస్ చేసిన ఎస్ఎస్బి కళ్యాణ మండపం వద్దకు వచ్చారు. పాదయాత్ర చేసిన రైతులకు సంఘీభావం ప్రకటించారు. అంతేకాకుండా 2,65,216 విరాళం అందించారు. విశాఖ మనదే, విశాఖ మనదే, 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని, 5 కోట్ల ఆంధ్రుల అమరావతి. జై అమరావతి, దేవ్ అమరావతి. కార్మికుడు కర్షకుడు ఒక్కటే. జై అమరావతి. 5 కోట్ల ఆంధ్రుల ప్రజా రాజధాని, 5 కోట్ల ఆంధ్రుల హక్కు. జై అమరావతి, దేవ్ అమరావతి. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. సేవ్ వైజాగ్, సేవ్ వైజాగ్, జై అమరావతి, జై అమరావతి. చెప్పండి. నమస్కారం అండి. నా పేరు కుమ్మినేని శ్రీనివాసరావు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గత 30 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాం. అలాగే ఇదేదైతే అమరావతి రాజధాని ఒకటే ఉండాలని చెప్పి రైతులు మహాపాదయాత్ర తలపెట్టారు. ఆ పాదయాత్ర కోసం గత అనేక రోజుల నుంచి తిరుపతికి వెళ్లే దోవలో ఈరోజు నెల్లూరులో మేము వారికి మద్దతుగా విశాఖ ఉక్కు కార్మికులుగా ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిసి ఈరోజు రావడం జరిగింది. అలాగే భవిష్యత్తులో జరగబోయేటటువంటి తిరుపతిలో మా పోరాట కమిటీని కూడా ఒకసారి పోరాట కమిటీతో పాటు అందరం కలిసి పాదయాత్ర చేద్దామని వాళ్ళకు కూడా విన్నవించి వీలుంటే మా కమిటీ తరఫున కూడా పాల్గొంటామని చెప్పి ఈ మహాపాదయాత్ర కమిటీకి తెలియజేస్తూ భవిష్యత్తులో అమరావతి ఒకటే రాజధాని, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా విశాఖపట్నంలోనే ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పి, అలాగే గతంలో మీరు ఏదైతే పోరాట కమిటీ వచ్చి మాకు మద్దతు తెలియజేశారో అలాగే మేము కూడా ఈరోజు మీ పాదయాత్రలో నడుద్దాం అనుకుని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే భవిష్యత్తులో ఇంకా ఏ పాదయాత్ర తలపెట్టినా, ఇంకా ఏ కార్యక్రమాలు తలపెట్టినా అమరావతి సాధించే వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగే వరకు కూడా ఈ కర్షకులతో పాటు మేము కూడా కార్మికుల మద్దతుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పి ఉక్కు కార్మికులుగా తెలియజేస్తూ మాకు ఈ రోజు ఇక్కడ మీ పాదయాత్రలో కలవడానికి అవకాశం ఇచ్చిన మీ పోరాట కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం లెనిన్ కాలనీలో మావోయిస్టు పార్టీ కరపత్రాలు వెలిశాయి. డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 21వ వార్షిక వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని చర్ల శబరి ఏరియా కమిటీ పేరుతో వెలిశాయి.
గచ్చిబౌలి గతమి ఎన్క్లేవ్లోని హేమదుర్గ అపార్ట్మెంట్లో సెప్టిక్ ట్యాంక్ను శుభ్రం చేయడానికి దిగిన 2 కూలీలు మృతి చెందారు. మరో 2 అస్వస్థకు గురి కావడంతో హాస్పిటల్కు తరలించారు. ప్రైవేట్ సంస్థ అయిన డైల్ ఏ సెప్టిక్ ట్యాంక్ తరపు నుంచి వచ్చిన ఎంజీ శ్రీను సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఊపిరాడక మృతి చెందారు. మృతులు సైదాబాద్ సింగరేణి కాలనీ చెందిన వారిగా గుర్తించారు. అనంతపురంలో మంత్రి బొత్స నారాయణకు నిరసన సెగ తగిలింది. వరద నష్టంపై సమీక్ష సమావేశం ముగించుకొని వెళ్తున్న మంత్రిని ఏవైఎఫ్ ప్రతినిధులు అడ్డుకున్నారు. అనంతపురం జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ మంత్రి కారును అడ్డుకున్నారు. మంత్రి సమాధానం చెక్కకపోవడంతో కారు ముందు బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసిస్తూ నేను ఏఐఎస్ఎఫ్ ఏఐఎఫ్ ఆధ్వర్యంలో మంత్రి బొత్స గారిని అడ్డగించడం జరిగింది. రైతు సమస్యల పైన పట్టించుకొని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదర్శంగా నిలిచిన టీపీసీసీ కార్యదర్శి అనాథాశ్రమంలో జన్మదిన వేడుకలు. అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య. నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం. వైసీపీ నేత ఆధ్వర్యంలో అక్రమ మద్యం వ్యాపారం. మైలవరం చెక్ పోస్ట్ వద్ద బయటపడ్డ బండారం. మామిడిపల్లిలో టీఆర్ఎస్ నేతల కబ్జా పర్వం. ఇదేమిటని నిలదీస్తే దాడులు. వనసరిపురంలో ఘనంగా కార్తీక వనసమారాధన. ఐక్యమత్యమే ఆయుధమన్న కాపు సంఘం నేతలు. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వితి న్యూస్. లక్ష్యం సమాజహితం.